మా అబ్బాయి వాళ్ళకు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? బూతురు ఐశ్వర్యం ఆయన పెట్టుకునే బూడిద దొరికితే కావాల్సిన డబ్బులు రాస్తాయి. అందుకే ఆయన ఒళ్ళంతా భస్వం పెట్టుకుంటాడు. మరి త్రినేత్రం మరి ఎందుకయ్యా అంటే మనిషికి కనిపించే దైవాలు ముగ్గురు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు. ఆయన ఒక నేత్రం సూర్యుడు, ఇంకొక నేత్రం చంద్రుడు, మధ్యలో ఉన్నటువంటి నేత్రము అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు నేత్రం తెరిచినాడు కనుకనే మన్మధుడు భస్మమైనాడు. అందుకే ఆయన 3 నేత్రాలు పెట్టుకున్నాడు. శిరస్సున గంగాదేవిని ఎందుకు ధరించినాడంటే ఇక్కడ ఉన్నటువంటి జనులందరికి కూడా మరి జలం అనేది చాలా ముఖ్యం గనక మీ వాడే శిల్పం ముఖ్యమెడుకొని బతుతాడు కదా. మా అమ్మాయి కన్యం కనక సంపన్నం కనకాభరణ ఇస్తాం కదా. మేము కంటికి రెప్పలా 18 ఏళ్ల పాటు కాపాడి పెంచి పెద్ద చేస్తాం కదా. నిలువెట్టు బంగారం పూట లాంటి మా అమ్మాయిని ఇస్తున్నాం కదా. అట్లా తిరుగుమడుతున్నటువంటి వాడు మా అమ్మాయిని ఇట్లా చేస్తాడయా? మాకు ఎట్లా భరోసా ఇస్తారు? మా అబ్బాయి అడుక్కుంటున్నాడంటే ఆయన అడుక్కునేది ఆయనకు లేక అడుక్కోవడం కాదు. మనం చేసిన పాపాలన్నీ కపాలంలో భిక్షలాగా అడుక్కుంటున్నాడు మా స్వామి. మన పాపాలు పోగొట్టడానికి ఆయన ఆ విధంగా కపాలంలో భిక్షలాగా అడుక్కుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఈ అమ్మాయిని సాధాలి అంటే కావలసినటువంటి ఐశ్వర్యం అంతా కూడా మా స్వామి వద్ద ఉంది. ఎందుకంటే ఆయన భోళాశంకరుడు ఉత్తముడు. అన్నిటిలో కంటే ముందుగా ప్రథమో దైవ్యో భిషకు అని శాస్త్రం. గొప్పనైనటువంటి వైద్యుడు మా అబ్బాయి. ఆయన దగ్గర లేనంటూ విద్య అంటూ ఏది లేదు. అన్ని విద్యలు మా దగ్గర ఉన్నాయి కనుక మీ అమ్మాయికి మీ పరివారానికి ఏమీ లోటు లేకుండా మమ్మల్ని మీ అందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటాడు. ఆయన ఒక వేదం పోయినప్పుడు కానీ ఒక సూట్ వేసుకోకుండా మంచి వస్త్రాలు లేకుండా మంచి ఆభరణాలు లేకుండా పెన్షన్ లేకుండా సూటంతా తెచ్చుకుంటాడు కదా మీ అయ్యగారు. మరి మేము ఎత్తయ్యాలయ్యా? ఆయనకు సూటు బూట్ అవసరం లేదండి. ఆయన పులి చర్మం కట్టుకుంటాడు కదా, అదే 1,00,000 కోట్ల సూట్ ఆయనకు. ఆయన ఆభరణాలంటే ఏమిటి? ఏ మనిషి అయినా పాములను ఆభరణలాగా పెట్టుకుంటాడా? మా పరమేశ్వరుడు పాములను ఆభరణలాగా పెట్టుకుంటాడు. మెళ్ళో వేసుకుంటాడు, చేతికి వేసుకుంటాడు, నెత్తి కూడా చుట్టుకుంటాడు. అన్నిటికన్నా ముందు రుద్రాక్షలే ఆయనకు సర్వ ఆభరణాలు. అవన్నీ మీరు ధరిస్తే గంగాధరాజట మహాదేవ గంగాధరాజపరాదా సబత్నా అవదేవ వందుద్రాగ్నిభ్యామవాదామ ఏదానసముద్రస్తో హరణనందోనస్తో గోత్రాభివృద్ధిరస్తో వంశాభివృద్ధిరస్తో పశ్చాస్తో శుభం శుభమస్తో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వాః సంభవ సంతో నమస్తే స్తమామాయికం నమస్తే స్తమామాహికం రాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రై వసవనేశకం శకును శకునే అస్త ప్రతిరస్వమన భవ మండపే సింహాసనే సమారోప్య అదిగో నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః రక్షాసూత్రాయజ్ఞ భాస్కరదేవతాయే నమో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రక్షాం ధారయామి. బోలా శంకర భగవానికి జగద్ధనధరణీంద్రసుందతే నారాయణతయ్యత్వరతంధతంద స్వపాదృణోశరభాజరుజిబంధరే ఏహవత్వమధీరాజాదానవేంద్రో మహాబల ఏనత్రాం ప్రతిభద్రాను రక్షేమాచలమాచల రామగద్ధవృష్టియం దృష్టభోజో సుబుధమగ్రవీర ఇంద్రస్తోమేన పంచదశేన మగ్ధమిదం వాతేన సగరేణ రక్షా ధర్వష్టియం దృష్టభోజో సుబుధమగ్రవీర ఇంద్రస్తోమేన పంచదశేన మగ్ధమిదం వాతేన సగ బలమస్తుతే సాక్షాత్
సాక్షాత్ గాయత్రి స్వరూపమైనటువంటి యజ్ఞోపవీతానికి అంతా కూడా నమస్కారం చేసుకోండి. గట్టిగా జబర్లు కొట్టండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్యదు సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రయజ్ఞోపవీతం ఫలమస్తుతోదః పరమం పవిత్రం ప్రజాపదేర్య సహజం పురస్తాదు. అమ్మవారి తరపు అన్నయ్య ఒకసారి లేచి అక్కడ నిల్చోండి మధ్యలో తాంబూలాలు శ్రీకాంత్ ముందు అమ్మాయి తరపున వాళ్ళు ఇస్తారు. ఇక్కడి శ్రీకాంత్ ముందు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వారికి తాంబూలాదులు అంటే నిశ్చయతాంబూలాలు అంటే మీ అందరికి అర్థం కావాలంటే ఎంగేజ్మెంట్ అంటే అర్థమవుతుంది కదా. అదిగో అది జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. బాజా కట్టమేళం యా పలినీర్యా ప్రసుగ్మందాదయ సానస్య సక్షరే వరాగో అభిషప్రసీదత ఆస్మాకమేంద్ర ఉభయం జోషతి యత్స్వామ్యస్యాంధసో బుధోధతి మాల మీద అటు సైడ్ చివరికి మాల మీద వేయాలి. అంతే కిందికి వదిలేయండి. ఇట్లా చేతుల పక్క నుంచి కిందికి వదిలేసేయండి. యువం వస్త్రాని వసావసాదే యువోరచ్యుత్రామంతో సర్గా అందరూ కూడా అమ్మవారి మెడలో వేసేటువంటి మంగళ సూత్రాలన్నీ కూడా అర్చక స్వామివారు మీ అందరికీ చూపెడుతున్నారు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మా. అందరూ కూడా చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మవారికి వేసేటువంటి మాలలను కూడా చూపెడుతున్నారు. నమస్కారం చేస్తున్నాం. శంభో శంకర నమః శివాయ. శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ నమః శివాయ. రండి నక్షత్రం